మధ్య కాలంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటే చాలా కక్షలు సాధింపులు మన జీవితానికి తారసపడుతున్నాయి. ఈ రోజున అటువంటిదే ఒక వాక్య భాగాన్ని మీ ముందుంచాలని నా అభిప్రాయం, ఆలోచన కూడా. చదువుదామా ఒకసారి. రెండవ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము మొదటి వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. ఏమని మనవి చేశాడంటే, దేవా, ఎందుకు మాకు ఈ కరువు వచ్చింది, ఈ కరువుకు గల కారణం ఏంటి అని దేవుణ్ణి విచారించాడు. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను. ఎందుకోసం అంటే, మీ మీదకి కరువు రావడానికి కారణం ఏంటి తెలుసా? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు కరువు ఆ దేశం మీదకి వచ్చింది. అప్పుడు సౌలు గిబియోనీయులను హతము చేసెను. సౌలు గిబియోనీయులను హతము చేశాడు కనుక అతనిని బట్టి నరహంతకులకు వారి ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. అర్థమైందండి? శిక్ష ఎందుకు కలిగింది, కక్ష ఎందుకు కలిగింది అంటే, సౌలు గిబియోనీయులను హతము చేశాడు గనుక అందుకు ప్రతీకగా శిక్షగా ఈ కరువు కలిగెను. కరువు రావడానికి కూడా మనం ఏదో ఒకటి చేసి ఉంటాం. దానికోసమే ఈ కరువు నీకు. దావీదు కాలమున 3 సంవత్సరాలు విడువకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేశాడు. యెహోవా దానికి సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే, సౌలు గిబియోనీయులను చంపాడు, అందుకే ఈ కరువు అన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాల్ని మీరు వినాలి. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులా అంటే కాదు. ఇంకా ముందుకు చదివితే ఆ విషయం అర్థమవుతుంది. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులు కాదు. వారు అమోరీయుల్లో శేషించిన వారు. ఇశ్రాయేలీలు పగవారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళతో చుట్టకం ఎలా కలిసింది దావీదుకి? మనం ఆలోచించాలి ఈ విషయాన్ని. ఇశ్రాయేలీయులు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి గాని, చంపము అని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి మాతో ప్రమాణం చేశారు గాని, ప్రమాణం చేసినటువంటి మీరు మమ్మల్ని చంపారు. అందుకే ఈ కరువుకు కారణం. ఒక రోజున గిబియోనీయులు మన వారు కాదు అని రాయబడి ఉంది. ఇశ్రాయేలు సంబంధులు కాదు అని రాయబడి ఉంది. వాళ్ళకి మీ పూర్వీకులు మాతో ఒక ప్రమాణం చేశారు. ఏమని ప్రమాణం చేశారు? చదవండి. ఇశ్రాయేలీలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేశారు ఒక రోజున. అందుకే మా ప్రాణం తీయడం మీకు సరైన సబబైన పని కాదు. అలాంటిది మా ప్రాణం తీశారు మీరు. ఇప్పుడు శిక్షకు పాత్రుడా కాదా? సౌలు ఖచ్చితంగా శిక్షకు పాత్రుడే. మమ్మల్ని చంపమని పితరులతో ప్రమాణం చేశారు. ఆ వచనం ఎక్కడ ఉంటుందో తెలుసా? యెహోషువ గ్రంథము 9వ అధ్యాయంలో దాని గురించి పూర్తి వివరణ అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి. 9వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుంచి.
ఆ, మన్యములలోను మన్యములో లోయలోను లోయలో లెబానోను నెదుటి ఆ. మహాసముద్ర తీరమందంతటను ఉన్న ఉమ్. హిత్తీలు అమోరీలు కనానీలు పెరిజీలు హిత్తీలు, అమోరీలు, కనానీలు కనానీయులు, పెరిజీలు పెరిజ్జీలు, హివ్వీలు హిత్తీయులు, హివ్వీలు ఆ, యెబూసీలు యెబూసీయులు అను వారి రాజులందరూ అనువారు రాజులందరూ జరిగిన దాన్ని వినినప్పుడు ఆ, వారు యెహోషువతోను ఉమ్. ఇశ్రాయేలీయులతోను యుద్ధం చేయుట కూడి వచ్చిరి. కూడి వచ్చిరి. యెహోషువ యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని యెరికోకును హాయికును చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు గిబియోను నివాసులు ఇది విన్నారు. యెహోషువ చేసిన పనిని గిబియోనీలు విన్నారు. అలాగే మనల్ని కూడా జయిస్తారు వాళ్ళు. యెహోషువ మనల్ని జయిస్తే మనం ఆళ్ళ కింద బతకాలి అని వారు కపటోపాయము చేసి వారు కపటోపాయము చేశారట. రాయబారులను ఎవరు? గిబియోనీలు. గిబియోనీలు ఎవరి సంబంధులు? అమోరీల సంబంధులు. అమోరీల సంబంధులు అయితే మన వారు కాదు, కానీ కపటోపాయము చేత రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి యెహోషువ దగ్గరికి వెళ్ళారు. ఎలాగెళ్ళారు? రాయబారులమని రాయబారులమండి. వేషం వేసుకొని బయలుదేరి వేషము వేసుకొని బయలుదేరారట. తమ గాడిదలకు పాత గోనెలు కట్టి గాడిదలకు పాత గోనీలు కట్టారట. పాతగిలి చినిగి వాళ్ళు ఎంత కుయుక్తి పన్నుతున్నారో. పాత గోనెలు కట్టి పాత గోనెలు కట్టారు. పాతగిలి చినిగి పాతగిల్లి చిరిగిన కొట్టబడి ఉన్న ద్రాక్షరసం సిద్ధులు తీసుకొని ద్రాక్ష తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాతగిలి మాసిగిలినటువంటి చెప్పులు పాదములకు తొడుగుకొని అవి పాత వేసుకొని రాలేదు, పాత పాతవైనట్టుగా వాళ్ళు అరిగిపోయిన చెప్పులు తీసుకొని వచ్చారు. పాత బట్టలు కట్టుకొని వచ్చి పాత బట్టలు కట్టుకొని వచ్చారు. వారు ఆహారంగా తెచ్చుకున్న భక్ష్యములన్నీ ఆహారంగా తెచ్చుకున్నటువంటి భక్ష్యములు ఏవైతే ఉన్నాయో ఎండిన మొక్కలుగా నుండెను. అవి రొట్టెలు చేసుకున్నారు. ఆ రొట్టెలు ఎండిపోయి ఉన్నాయట. ఎండిపోయిన రొట్టెలు పట్టుకొని వచ్చారు. అంటున్నారు వాళ్ళు, గిల్గాల్ నుండి మేము గిల్గాలు నుంచి పాళెములో ఉన్న యెహోషువ యొద్దకు వచ్చి యెహోషువ వద్దకు వచ్చామండి. మేము దూరదేశం నుండి వచ్చిన వారము. దూరదేశం నుంచి వచ్చాము. మాది ఈ ప్రాంతము కాదు. గిబియోనీలు పక్కవారే, కానీ మేము దూర ప్రాంతము నుంచి వచ్చాము. మాతో ఒక నిబంధన చేయడని మాతో ఒక నిబంధన చేయండి అయ్యా. అతనితో ఇశ్రాయేలీయులతో చెప్పగా చేయండి అయ్యా, మాతో ఒక నిబంధన చేయండి అయ్యా అని యెహోషువను వేడుకున్నారు వాళ్ళు. ఇశ్రాయేలీయులు మీరు మా మధ్య నివసించున్నారేమో, మీరు మా మధ్య నివసించుతున్నారేమో, మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని, మీతో ఎలా నిబంధన చేస్తాం మేము ఆ హివ్వీలతో అని హిత్తీలతో అన్నారు. వారు మేము నీ దాసులమని. వారు ఏమన్నారంటే, మీ దాసులము ప్రభువా. యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ మీ దాసులం. యెహోషువ మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడగగా వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి, మీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము ఇక్కడికి వచ్చాము, మీ దాసులంగా మేము వచ్చాము అని నమ్మబలికితే యెహోషువ వాళ్ళ ఎదుటే గిబియోనును మేమేమి మిమ్మల్ని చంపము, మాతో పాటే ఉండనిచ్చేదము అని దేవుని ఎదుట ప్రమాణం చేశారు. వారు గిబియోనీలు యెహోషువ చేతిలో చంపబడాల్సిన వారిని ఇప్పుడు మేమేమీ చేయము, మిమ్మల్ని మా మధ్య ఉంచుకుంటాము, మాతో పాటే ఉండనిచ్చేదము అని దేవుని ఎదుట ప్రమాణం చేశారు. కొన్ని విషయాలు మనం దేవుణ్ణి అడగకుండా చేసేస్తాం. చాలా జాగ్రత్తగా వింటున్నారా? దేవుణ్ణి అడగకుండా మీరు ఏది చేసినా అది తప్పే. దేవుని అడగకుండా అనేకమైన పొరపాట్లు మనం చేస్తుంటాం. ఇలాగే మనకు తోచిన ఆలోచన చొప్పున, మన సొంత ఆలోచన చొప్పున ప్రతిదాన్ని కూడా మనం సవరించుకుంటూ సరి చేసుకుంటూ మనం కాపురం సాగిస్తాము, నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాము. దేవుణ్ణి అడగము. దేవుడు ఎందుకు మధ్యలో అని ఆలోచన. దేవుణ్ణి అడిగితే ఆ రోజున సరైన సలహా చెప్పేవాడేమో. వీరు గిబియోనీలు మారు వేషంలో వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పి ఉండేవాడు.
కానీ దేవుణ్ణి ప్రశ్నించకుండా, దేవుణ్ణి విచారణ చేయకుండా వీళ్ళు యెహోషువ ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువతో వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. వారితో ఒక తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు అర్థమైందా? గిబియోనీలు ఎందుకు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మాకు ఇలాంటి అన్యాయం జరిగింది అనడానికి కారణం ఏంటంటే, ఆ రోజున వీళ్ళని మేము బ్రతకనిస్తాము అని ప్రమాణం చేశారు. వాళ్ళు మాట తప్పుట మన నైజం కాదు కదండి. మాట తిప్పడం, మడమ తిప్పడం మనకి సరైనటువంటి ఆలోచన కాదు. మాట తప్పడం సరైన పద్ధతి కాదు. కనుక ఏదైతే తెలుసో తెలియకో మాట ఇచ్చారో ఆ మాటకు ఇప్పటికి కూడా గిబియోనీలు బ్రతకనిస్తూనే ఉన్నారు. గిబియోనీల పక్షంగా వీళ్ళు యుద్ధం కూడా చేస్తున్నారు. గిబియోనీలను సంరక్షిస్తూ ఉన్నారు. యెహోషువ కాలం నుంచి కూడా ఇది కొనసాగుతూ వచ్చింది. ఆ రకంగా గిబియోనీలు ఇక్కడ మళ్ళీ 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. పూర్వ కథ చెప్పాను మీకు, అంతకుముందు ఏం జరిగిందో చెప్పాను. కాబట్టి ఇక్కడ చదవండి మరొకసారి. ఇశ్రాయేలీలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదా రాజుల వారి యందు ఆసక్తి గలవాడే వారిని హతము చేయుచు ఉండెను. గిబియోనీలను హతము చేశాడు. రాజుకు దావీదు గిబియోనీలను పిలువనంపించాడు. నేను మీకేమి చేయగూరుదును, మేము నీకేమి చేయగూరుదును, యెహోవా స్వాస్థ్యమును, గిబియోనీలరా మీకు నేను ఏమి చేయాలి అని రాజుగా అతని భాషలో అతను చెప్పాడు. యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు, దోష నివృత్తికై దేని చేత మీరు దోషము చేశారా లేదా? సౌలు మా ఎడల దోషము చేశాడు, దానికి దేని చేత నేను ప్రాయశ్చిత్తం చేయదునని వారిని అడగగా, ప్రాయశ్చిత్తం చేసుకుంటాం మేము. గిబియోనీలు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము, అతని ఇంటి వారు చేసిన దానికి నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగుటకై, ప్రాయశ్చిత్తముగా వెండి బంగారులే గాని ఇశ్రాయేలులో ఎవరినైనా చంపుటయే గాని మేము కోరుట లేదయ్యా అనిరి. అంతటా దావీదు మీరేమి కోరుదురో ఏమి కోరుకున్నా నేను మీకు చేయుదుననగా మేము మీకు చేయుదము. రాజైనటువంటి నేను మాట ఇస్తున్నాను అన్నాడు దావీదు. వారు మాకు శత్రువులై మమ్మను నాశనం చేయుచు ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయని ఉద్దేశించిన వాని కుమారులలో ఉద్దేశించాడు. కుమారులు 7 మాకు అప్పగించు అన్నారు. రాజు ఓకే అన్నాడు. 7 మీకు అప్పగించేస్తాం, మీరు ఏమైనా చేసుకోండి. సౌలు అంతకుముందు రాజు కదండి. సౌలు రాజు గిబియోనీలను హతము చేస్తున్నందువల్ల ప్రాయశ్చిత్తంగా మాకేం చేస్తావు అని రాజు దగ్గరకు వచ్చి, ఈ కుమారుల్లో 7 సౌలు కుటుంబీకులలో 7 మాకు అప్పగించాలి నువ్వు, యెహోవా సన్నిధిని మేము వారిని గురి తీసేదమని. అక్కడ కట్ చేస్తే 7 చంపబడ్డారు, 7 ఉరి తీయబడ్డారు, 7 కూడా ఉరి తీయబడ్డారు. చాలా జాగ్రత్తగా వినండి. గిబియోనీలకు చంపుతూ వచ్చినటువంటి సౌలు కుటుంబీకుల నుంచి 7 దావీదు అప్పగించాడు, 7 కూడా ఉరి తీసేశారు. ఇది ఎవరి జీవితంలో కక్ష? గిబియోనీల కక్ష, సౌలు కుటుంబం మీద కక్ష. గిబియోనీలు మారువేషంలో వచ్చి ప్రమాణం చేయించుకొని వాళ్ళు ఆ తర్వాత కథనంలో వారు మమ్మల్ని చంపుతున్నారు, దానికి ప్రతిగా సౌలు కుటుంబం నుంచి 7 మాకు అప్పగించు అంటే దావీదు రాజు 7 అప్పగించాడు.
ఏడుగురిని కూడా ఉరి తీసేశారు. ఎందుకోసం తెలుసా? ఇప్పుడు ఏడుగురిని ఎందుకయ్యా మిమ్మల్ని ఉరి తీశారు, ఏం నేరం చేశారని ఉరి తీశారు అంటే వాళ్ళు చెబుతున్నటువంటి సమాధానం ఒకటే, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. మా పితరుల దోషం మాకు చావు తెప్పించింది అన్నారు. ఆ ఏడుగురు కూడా ఏం సమాధానం ఇచ్చారో తెలుసా? మా పితరుల దోషం ఈరోజు మేము ఉరి తీయడానికి కారణం. మమ్మల్ని ఉరి తీయడానికి కారణం ఏంటంటే మా పితరుల దోషమే, మేము దోషం చేయలేదు. నిర్గమాకాండములో ఒక మాట రాయబడి ఉంది. నిర్గమాకాండము 20వ అధ్యాయం 5వ వచనంలో, నిర్గమాకాండము 20 అధ్యాయము, ఏలయనగా దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది పాత నిబంధన కాలములో వెలువరించినటువంటి ఆజ్ఞ. ఇది మీ కుమారుల దోషం, మీ తండ్రుల దోషము మీ కుమారుల మీదకి రప్పిస్తాను. నన్ను ప్రేమించిన తల్లిదండ్రులారా, మీరు చేసిన పాపం మీ పిల్లలు శ్రమ పడతారు, శిక్షను అనుభవిస్తారు. ఈ రోజున 7 అమాయకులైనటువంటి 7 పిల్లలు ఉరికొయ్య మీద వేలాడారు. అది పాపం ఎవరిది? తల్లిదండ్రులు చేసినటువంటి పాపమట. మనం చేసినట్టు పాపం మన పిల్లల మీదకి వస్తుంది. నువ్వు నేను చేసినటువంటి పాపం మన పిల్లల మీదకి వస్తుంది. అనేక సందర్భాల్లో ఇంత చిన్న పిల్లకి, ఇంత చిన్న పిల్లవాడికి ఎందుకు ఇటువంటి పరిస్థితి దాపురించింది అని అనేక సార్లు అనుకుంటాం. అది తల్లిదండ్రులుగా మనము చేసినటువంటి పాపం వారి మీదకి వచ్చింది. మనము చేసినటువంటి పాపం వారి మీదకి వస్తుంది. తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించెదను. ఇది కక్ష సాధింపు. మనము కక్ష కట్టామా? పిల్లల మీద కక్ష కడతామా? కాదు కదా. మనకు మనంగా తప్పు చేస్తాం, కానీ దానికి శిక్ష ఎవరు అనుభవిస్తున్నారంటే మన పిల్లలు అనుభవిస్తున్నారు. ఈ రోజున 7 కూడా ఉరి తీయబడ్డారు అంటే దానికి కారణం ఒకటే, వారి పితరులు చేసినటువంటి పాపం వాళ్ళని ఏలుబడి చేసింది, వాళ్ళని ఉరికొయ్య మీదకి ఎక్కించింది. మొదటిది మీకు చెప్పాను. రెండవ విషయానికి వస్తున్నాను. చదవండి అమ్మా, 5వ వచనం. ఏలయనగా 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. వారు మాకు శత్రువులై మమ్మను నాశనం చేయొచ్చు ఇశ్రాయేలు సరిహద్దులో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయని ఉద్దేశించిన వారిని కుమారుల 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించేదన నేను వారికి అప్పగించేదని అన్నాడు. ఇది గిబియోనీయులను అడిగితే మనము ఎవరిని అడిగాము? ఉరి తీయబడినటువంటి 7 అడిగాం. ఏంటయ్యా ఉరి తీయడానికి కారణం ఏంటని వారిని ప్రశ్నిస్తే వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మా పితరుల దోషము, మేము శిక్ష విధించబడ్డాము. వీళ్ళు గిబియోనీయులు ఇల్లు అడిగితే, సౌలు మమ్మల్ని హతము చేశాడు, సౌలు మమ్మల్ని శిక్షించాడు, సౌలు వల్ల మేము చాలా చాలా నష్టపోయాం, అందుకనే మేము కక్ష కట్టాము సౌలు మీద. కక్ష, కార్పణ్యాలు, పగ, ప్రతీకారాలు మన జీవితాల్లో ఉంటున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడ ఒక తల్లి గిబియోనీయులు అడిగితే కక్ష అని చెప్పారు. 7 ఉరి తీయబడిన వారిని అడిగితే ఏమన్నారంటే మా పితరుల దోషం అని చెప్పారు.
రిష్పా అనేటువంటి వ్యక్తి, అయ్యా ఒక కుమార్తె స్త్రీ, రిస్పా. అయ్యా కుమార్తె. ఎన్నో వచనమమ్మా? 10వ వచనం. 10వ వచనం చదవండి. అయ్యా కుమార్తె రిస్పా అయ్యా కుమార్తెయగు రిస్పా, గోనె దేవునికి పట్టు మహిమ తీసుకొని కలుగునుగాక. రిస్పా సౌలు యొక్క ఉపపత్ని, సౌలు యొక్క భార్య, ఉపపత్ని. సౌలు కుటుంబంలో 7గురిని మాకు అప్పగించమని దావీదును అడిగితే 7గురిని అప్పగించాడు. 7గురు సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు రిస్పాకున్నారు. ఇద్దరిని కూడా ఆ రోజు 7గురితో సహా ఉరి వేసిన వారిలో రిస్పా కుమారులు కూడా ఉన్నారు. రిస్పా ఏం పాపం చేసింది? ఏమీ చేయలేదు. గతంలో రాజు అయినటువంటి సౌలు దగ్గర ఉపపత్నిగా ఉంటున్నటువంటి ఈమెకు 2 బిడ్డలు కన్నారు. 2 బిడ్డలు కలిగారు. అతను ఒకళ్ళ పేరేంటంటే చదవండిమా. అర్మోనిని మెఫీబోషెత్. మెఫీబోషెత్ అంటే ఆ మెఫీబోషెత్ కాదు, సౌలు కుమారుడు. సౌలు కుటుంబంలో యోనాతాను పుట్టినటువంటి ఆ కుమారుడు కాదు. ఇక్కడ వేరొక మెఫీబోషెత్ కనబడుతున్నాడు. ఇక్కడ ఈ మెఫీబోషెత్ ఇంకొకడు అర్మోనిని అని ఇద్దరిని కూడా ఆ రోజు ఉరి తినిస్తున్న వారిలో ఉన్నారు. ఆ తల్లి ఏం చేసింది తెలుసా? గోనెపట్ట తీసుకొని, ఒక గోనెపట్ట తీసుకుంది, కొండపైన పరుచుకొని. వినాలి, మీకు ఇంట్రెస్ట్గా ఉంటే సబ్జెక్ట్ ఇది. ఒక తల్లి 2 బిడ్డలను కూడా ఉరి తీసేశారు. ఉరి తీసిన వెంటనే ఆమె గోని పట్ట కట్టుకుంది, కొండపైన పరుచుకుంది. కోతకాలము మొదలుకొని ఆకాశము నుండి వర్షం ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉంది. పగలు ఆకాశ పక్షులు 6 నెలల పాటు కొండ మీద ఏదైతే ఉరి తీయబడ్డారో తమ కుమారులు, ఆ కొండ మీద తల్లి ఒక్కతే, ఎవరు తనకు తోడు లేరు, ఒక్కరితే అడవిలోనికి ఆ కొండ మీదకి వెళ్ళి కాపురం ఏర్పాటు చేసుకుంది. అక్కడ ఎందుకు తెలుసా? ఆ కళేబరాలు ఆకాశ పక్షులు వాటి మీద పక్షులు వాటిని తినకుండా, రాత్రి అడవి మృగములు దగ్గరికి రాకుండా, అడవి మృగములు ఏమీ కూడా దగ్గరకు రాకుండా వాటిని కాచుచుండగా దాన్ని కాయిచూ ఉందట. ఎంత ప్రేమ తల్లికి! చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆ తల్లికి ఎంత ప్రేమ ఆ బిడ్డలంటే. ఒక్కగానొక్క 2 బిడ్డలు కూడా ఉరికొయ్యకు అప్పగించబడ్డారు, వాళ్ళు చంపబడ్డారు. తల్లికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే బిడ్డలు క్షేమంగా ఉండాలి. బిడ్డల క్షేమాన్ని తల్లి చూస్తుంది. ఆ 2 కూడా ఉరికై మీద బలైపోయారు. అక్కడికి చేరుకుంది ఆ తల్లి. పగలు రాత్రి ఆ కళేబరంల చుట్టూనే కాపలా కాస్తుందట. పడుకుందో లేదో నాకు తెలియదు, నిద్రపోయిందో లేదో నాకు తెలియదు. అడవి మృగములు రాకుండా, పక్షులు ఆ కళేబరాలను తినకుండా ఒక కర్ర పట్టుకొని పక్షులు వాలుతుంటే దాన్ని కొట్టుకుంటూ, ఏదైనా జంతువు వస్తుందన్న దాన్ని అదిలించుకుంటూ తిరుగుతూ ఉందట కొండ మీద. ఒకరోజు కాదు, 6 నెలలు. శవాలు కుళ్ళిపోయే వరకు, వర్షం పడి శవాలన్నీ కూడా, ఆ కళేబరాలు అన్నీ కుళ్ళిపోయే వరకు అక్కడే ఉండి వాటిని సంరక్షిస్తూ ఉందట తల్లి. అడవి మృగలు తినకుండా చనిపోయిన వారు ఎలాగైనా చనిపోతారు. ఆ కళేబరాలు తింటే ఏమి, తినకపోతే కానీ నా బిడ్డలు చూస్తూ బతికేసింది ఆమె. 6 నెలలు అక్కడ కాపలా కాసిందట. ఆమెను ఎందుకమ్మా నువ్వు కాపలా కాసావు అంటే ఏం చెప్తుందో తెలుసా? తల్లి ప్రేమయ్యా. ఆ తల్లి ప్రేమ మీకేం తెలుసు? తల్లి ప్రేమ ఎలాగుంటుందో మీకేం తెలుసు? నాకు తెలుసు. కుమారులను పోగొట్టుకున్నట్టు నాకు తెలుసు. తల్లి ప్రేమ నాకు తెలుసు అంటుంది. తల్లి ప్రేమ
ఎంత గొప్పదో మీరు గుర్తించగలగాలి. తల్లి ప్రేమ అమోఘమైనది. తల్లి ప్రేమ నిన్ను నిత్యము కాపు కాసేది, నిత్యము నేను తలుచుకునేది. ఏదైనా దెబ్బ తగిలితే మనం ముందేమంటామంటే, ఏదైనా దెబ్బ తగిలినాడు అమ్మ అంటాం. ఎవరిని తలుచుకుంటున్నావు నువ్వు? మీ అమ్మను తలుచుకుంటున్నావు. అమ్మ ప్రేమ అంతకంటే గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ తల్లిదండ్రులు మనం ఆలోచించిన విధంగా పితరుల దోషం ఏదైతే ఉందో దానివల్ల 7 హతమయ్యారు. రెండవది గిబియోనీల కక్ష సాధింపు. ఎందుకు కక్ష కట్టారు అంటే వారిని వాళ్ళు వేపించుకు తిన్నారు. సౌలు తనని హతమార్చాడు గనక కక్ష కట్టారు వారి మీద. అందులో భాగంగా రిస్పా కుమారులు బలైపోయారు. బలైపోయినటువంటి కుమారులను తల్లి ప్రేమ అక్కడ కాపు కాసింది. ఎందుకమ్మా ఇంతకాలం అక్కడ ఉన్నావు, నీకేమైనా ప్రమాదం జరిగితే అని ఎవరైనా అడిగితే ఆమె చెప్పే సమాధానం ఏంటంటే, అయ్యా నేను పోతే పోతాను, నా కుమారులను చూస్తూ బతికేస్తాను, నా కుమారులను చూస్తూ నేను బ్రతికేస్తాను అని అంటుంది ఆ పిచ్చి తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరూ పిచ్చి తల్లులే. బిడ్డల కన్నా మీ అందరూ కూడా పిచ్చి తల్లులే. మిమ్మల్ని ఆ దిశగా నీ కొడుకులు నీ కూతురులు ఆలోచన చేయట్లేదు. నీ తల్లి ప్రేమ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. తల్లి ప్రేమ అంత గొప్పది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను, తల్లిని సన్మానించండి. తల్లిదండ్రులను సన్మానించుము. దేవుని వాక్యం భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగుదు. తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లి ప్రేమ చాలా గొప్పది. తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుందట. తండ్రి నువ్వు పాపం చేస్తే నీ కుమారుల మీదకి ఆ శాపం వస్తుంది. ఇక్కడ ఆ తల్లి ప్రేమను గుర్తు చేసుకుంటే ఎంత గొప్ప ప్రేమ కదండి. రిస్పా ప్రేమ. రిస్పా చాలా ప్రేమ గల స్త్రీ. కొడుకుల మీద ఎంత ప్రేమ పెంచుకుందో. గోనె పట్ట కట్టుకుందట. ఆమెను రాత్రి పగళ్ళు 6 నెలల పాటు అడవిలో కాపురం చేసి ఆ కళేబరాలను కాపు కాస్తూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున మనం యేసయ్యని అడిగితే తండ్రి ప్రేమ ఎలాగుంటుందో ఆయన చెప్తాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు. క్షమించే గుణం ఉన్నవాడు యేసు ప్రభు. నిన్ను నన్ను క్షమించి ఈ స్థితిని ఈ స్థాయిని మనకు అనుగ్రహించాడు. ఆ తండ్రి ప్రేమ చాలా గొప్పది. తండ్రి ప్రేమను నువ్వు మర్చిపోతున్నావేమో, తల్లి ప్రేమను గుర్తు చేసుకోవటం లేదేమో. తల్లిదండ్రులుగా వారిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆ తండ్రి మన తండ్రి, పరమ తండ్రి, మనకున్నటువంటి ఏకైక జీవం. ఆయన మనల్ని నిత్యము కాపాడుతూ వస్తున్నాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో యేసు ప్రభువారు తెలియజేశారు. యేసు ప్రభువారు తెలియజేశారు. క్షమాపణ కలిగినటువంటి గుణగానాలు ఉన్నటువంటి యేసు ప్రభు ఎదుటివాడు ఏం చేస్తున్నాడో అనేటువంటి వారిని కూడా క్షమించినటువంటి గుణం ఉన్నటువంటి యేసు ప్రభు వారి గురించి ఏమంటున్నాడో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. మన కొరకు మన ప్రాణం నిలవబడడానికి కోసం, మనం జీవింపజేయడం కోసం, మనల్ని జీవనం మనకివ్వడానికి కోసం, నిత్య జీవం మనకు రావడానికి కోసం యేసు ప్రభు కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు మరణం పొందాడు.
యేసు ప్రభు మరణానికి కారణం ఏంటి? యేసు ప్రభు మరణించడానికి కారణం ఏంటి? మన పాపములు క్షమించబడాలని. మన పాపములు క్షమించబడాలి. మీరు శిక్ష అనుభవించకూడదు. ఏ శిక్ష అయినా నా మీద పడాలి, నా కుమార్తెల మీద కుమారుల మీద ఈ శిక్ష పడడానికి వీల్లేదు అనేటువంటి గొప్ప తీర్మానం కలిగినటువంటి పరమ తండ్రి మనకున్నాడు. ఆ తండ్రిని మనం కొనియాడుదామా? ఆ తండ్రిని వెంబడిద్దామా? ఆ తండ్రికి ఉన్నటువంటి గుణగణాలు మనలో కూడా చూపిద్దామా? మనలో యేసు ప్రభు గుణగణాలు ఏవైతే ఉన్నాయో, యేసు ప్రభు స్వాభావికమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం పుణికి పుచ్చుకొని వాటిని మనం అవలంబిస్తూ క్రీస్తు కొరకు మనము ఆయన కొరకు మన జీవితాన్ని అంకితం చేద్దాం. మన జీవితాన్ని ఆయనకు సమర్పిద్దాం. దేవా, నన్ను నీ కృపలో భద్రపరచు. నీ మాట వింటాను. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా జీవితంలో నాకున్నవన్నీ నీవే ప్రభు. ఈరోజు నాకున్నవన్నీ అనుభవిస్తున్నవి నీవే ప్రభు. నీవిచ్చినవే తండ్రి. నాయనా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీకు లోబడుతున్నాను. తండ్రిగా నిన్ను వేడుకుంటున్నాను అని తండ్రిని వేడుకుందాం. దేవుడి మాటలు మనందరి వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.